ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అన్ని సచివాలయాల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ నవంబర్ 8 నుంచి 14 వరకు ఇంటింటికి ప్రచార క్యాంపెయిన్ నిర్వహించి ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కరెంటు ఛార్జీలు ట్రూ-అప్ ఛార్జీల పేరుతో పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపాలని ఈ ప్రధాన డిమాండ్ల మీద ఈ వారం రోజుల పాటు ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. రేపు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల కాలంలోనే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచింది. ఉప్పు, పప్పు, నూనె, బియ్యం ధరలు అన్నీ కూడా పెరిగాయి. ఒక్క నూనె మీదే సుమారుగా 50 రూపాయల వరకు పెరిగింది. అన్ని ధరలు పెరిగి ప్రజల మీద భారాలు పడుతున్నాయి. మరి ప్రజలకు వచ్చే ఆదాయాలు తగ్గుతున్నాయి, భారాలు అయితే పెరుగుతున్నాయి. అందుకే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా చౌక దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేయాలి, తక్కువ రేట్లకు అందజేయాలన్నది మా ప్రధాన డిమాండ్. ఆ రకంగా బ్లాక్ మార్కెట్స్ని అరికట్టవచ్చు, పెరిగిన ధరలు అరికట్టవచ్చు. దాన్ని వెంటనే అమలు చేయడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలన్నది సిపిఎం పార్టీ డిమాండ్. అలాగే రెండో పక్క కరెంటు ఛార్జీలు గత 2-3 సంవత్సరాల కాలంలో పెంచిన ట్రూ-అప్ ఛార్జీల పేరుతోటి, సర్దుబాటు ఛార్జీల పేరుతోటి 8,114 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడానికి సిద్ధపడింది. ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల 19 వరకు కూడా చేస్తుంది. ఈ ఛార్జీలు మేము పెంచుతామని. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఒక్క రూపాయి కూడా యూనిట్ ఛార్జీ పెంచమని చెప్పింది. మరి 8,114,000 రూపాయలు ఏ రకంగా మీరు పెంచుతారని మేము అడుగుతున్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ట్రూ-అప్ ఛార్జీల పేరుతోటి, సర్దుబాటు ఛార్జీల పేరుతో ఉన్న ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. రాబోయే 6 నెలల్లోనూ ఇంకో 11,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడుతుంది. అది కూడా పెంచకుండా రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించారు, ఇంతవరకు జీవో ఇవ్వలేదు. మీరు జీవో ఇవ్వకపోవడానికి, రద్దు చేసినట్టు జీవో ఇవ్వకపోతే భవిష్యత్తులో మీరు అమలు చేస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే జీవో ఇవ్వాలి. ఆస్తి పన్ను విలువ ఆధారంగా ఆస్తి పన్ను ఆ విలువ ఆధారంగా ఇచ్చిన ఆస్తి పన్ను ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాన్ని తగ్గించాలి. ప్రతి సంవత్సరం 15% పెంచుతున్న ఇంటి పన్ను ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలి. ఆ రకంగానే ప్రభుత్వ రంగంలో అది కొనసాగడం సాధ్యమవుతుంది. ఇప్పటికే 2,500 మందికి విఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధపడింది. 4,200 మంది కాంట్రాక్ట్ వర్కర్లు తొలగించడానికి సిద్ధపడింది. ఆ విధానాలను వెనక్కి తీసుకోవాలి. జీతాలు కూడా 2 నెలలకి 3 నెలలకు ఒకసారి ఇస్తుంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా కూడా మీరు సెయిల్లో కలిపి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీ ఉన్న అన్ని ఉద్యోగాలు కూడా, ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాల్ని ప్రజానీకం జయప్రదం చేయాలి. ప్రభుత్వం వెంటనే వీటిని విరమించుకోకపోతే రాబోయే కాలంలో ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.